ఏమండి, హారతి తీసుకోండి. మైత్రి, ఈ రోజుల్లో ఇలాంటి భార్య దొరకటం నిజంగా నాకు చాలా అదృష్టం. భార్య మాటని గౌరవించే మీలాంటి భర్త దొరకడం కూడా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం. ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయి. అయ్యో రామచంద్ర, అన్ని రెడీగానే ఉన్నాయి టేబుల్ పైన. మీదే ఆలస్యం. వెళ్ళి తిందామా? ఏమండే ఏమండో దాహం వేస్తుంది, కొంచెం మంచీలు పట్టరండి. అలాగే డాడీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఏంటి మమ్మీని ఏమండి అని పిలవద్దని. ఏంట్రా ఇలాంటి ప్రశ్న వేసావు? మీ అమ్మ ఎవరనుకుంటున్నావురా? సాధారణమైన లేడీ కాదురా, ద గ్రేట్ హోటల్ యజమాని అప్పుల అప్పారావు ఏకైక పుత్రికరా మీ అమ్మ. మీ అమ్మకి పెళ్లి నిశ్చయమైంది. కళ్యాణ మండపంలో ఒకటే జన సందోహం. మరి పెళ్లికి పెద్దలందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు. పెళ్లి కొడుకు కూర్చున్నాడు, మీ అమ్మని తీసుకొస్తున్నారు. అదేరా పెళ్లి కూతురుని. అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ ముఖం లైట్ గా చూశాడు. మీ అమ్మ కూడా పెళ్లి కొడుకు ముఖం వంక చూసింది. అప్పుడు పెళ్లి కొడుకు మీ అమ్మ వంక చూసి అప్పుడు జంప్. తర్వాత మా యజమాని కాళ్ళు చేతులు ఆడలేదురా, పరువు పోయింది. అప్పుడు వెంటనే నన్ను చూసి ఇలా రా అన్నాడు. నేను పరిగెట్టుకుంటూ వెళ్ళానా, భయపడకుండా నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టరా అన్నాడు. ఏం చేయను, యజమాని కదా చెప్పింది చేయాలని తాళి కట్టాను. అలా జరిగిందిరా నా పెళ్లి. ఇంకా ఫస్ట్ నేడు సంగతి అంటావా? గదిలోకి వెళ్ళి కూర్చున్నాను, ఒకటే సిగ్గుగా ఉంది. ఈ లోపల మీ అమ్మ అప్పుడు వరకు యజమాని కూతురు కదా, కొంచెం సిగ్గుపడింది. ఏమండోయ్ అన్నాను, అప్పుడు పట్టించుకోలేదు. ఆఖరిగా ఏమండోయ్ అన్నాను. అప్పుడు అన్న మాట ఈ ఒక్క పిలుపు జీవితాంతం గుర్తు పెట్టుకోంది. అదే పిలుపు ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను అంతే. బాబా, ఆ పాత కథలే ఎన్నాళ్ళు చెప్తారు? అవునండో, ఈ ప్రపంచంలో అందరికీ పెళ్లి కౌరులంటే ఇష్టం కదా. ఆడది అంటే ఇల్లాలు, మగవాడు అంటే భర్త. అవును, నిజమే. ఈ వయసులో వేళాకోళం చేస్తున్నారు. ఈ వయసులో వేళాకోళం చేయకపోతే చచ్చిపోయి శవమైన తర్వాత వేళాకోళం చేయమంటావా? రే, ఈ ఆడవాళ్ళు ఉన్నారే, నిజంగా నిజం చెప్పినా ఒప్పుకోరు. చచ్చినా గాని అదే మనం అబద్ధాలు చెప్పామనుకో ఒప్పుకుంటారు. అబద్ధాలే నమ్ముతాం, అదే మా పని. ఉదాహరణకి ఒక శాంపిల్ చూపిస్తాను, పేపర్ ఎలాగివ్వు. ఆడవాళ్ళు అందమైన దేవతలు. ఏమండి పిలిచారా? అలాగే చెప్పిన వాళ్ళని నరికేమని రాసుంది. ఉండండి, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది. ఏడో మీకు అదే కరెక్ట్ అండి. మీకు అదే కరెక్ట్. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అంత సీరియస్ గా పని చేస్తే తొందరగానే సైట్ వచ్చే ప్రమాదం ఉంది. కాస్త అవి పక్కన పెట్టేసి క్యాంటీన్కి వెళ్ళి రిలాక్స్ అవుదామా? పదా. చూడు జయరావు, ఈ ఫైల్లో కోడ్ చేసిన టెండర్స్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎండి గారికి సబ్మిట్ చేయాలి. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ప్లీజ్. సరే, నువ్వంత మొండిగా సీరియస్గా ఉంటే నేనెందుకు కాదంటాను? ఆయనంత సిన్సియర్గా రిపోర్ట్ తయారు చేస్తే సీరియస్గా మనల్ని బయటికి పంపించేస్తారు సార్. కాస్త జాగ్రత్త. మొండిగా బిహేవ్ చేస్తున్నాడు, దేనికి లొంగటం లేదు. దేనికి లొంగని వాడు ఆఖరి హస్త్రం బ్రహ్మాస్త్రం, దాన్ని ఉపయోగించి చూద్దాం సార్. అందుకే లింకు లీలావతి రెడీ సార్. ఊహా మేఘాలు సృష్టిస్తున్నాను. ఊహా మేఘాల ఏంటి పాడు పని? ఏంటిది? అదే నేను అడుగుతున్నాను, ఏంటిది? అది సిగరెట్. కిల్లి వేసుకొని ఒక దమ్ములాగితే ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది. సిగరెట్ తాగినని మాటిచ్చి ఇప్పుడు మళ్ళీ తప్పుతారా? మాటిచ్చానా? నేనా? ఎప్పుడు? అయ్యో రామచంద్ర, మీకు మతిమరుపు అలవాటు కూడా ఉందా?
మతిమరుపు అలవాటు లేదు కానీ నిన్ను చూసి మతిపోయే అలవాటు ఉంది. నాకు ఇచ్చిన మాట మీరు తప్పారు. ఎప్పుడు? ఎప్పుడా? 6 నెలల క్రితం మన పెళ్లి చూపులప్పుడు. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి, తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్? అయితే నువ్వు రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అలా చూడు. చూడండి, ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మీ నాన్న మా నాన్న దట్స్ ఆల్ రైట్. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మొత్తానికి నన్ను బలవంతంగా పెళ్లి చూపులు తీసుకొచ్చారు. అయినా పెళ్లి చూపులు అంటే అందమైన ఆడపిల్లను చూడొచ్చు కదా అని సరదాగా వచ్చాను. అఫ్కోర్స్ మీరు చాలా అందంగా ఉన్నారు. తీరా చూస్తే మీరు ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. చూడండి, మీకు వంట వచ్చా, వార్పు వచ్చా, అల్లికలు వచ్చా, ముగ్గులేయటం వచ్చా అని తెగమక పెట్టగా చాలా ఈజీ క్వశ్చన్లు వేయండి ప్లీజ్. అయ్యో రామచంద్ర, మీరు చాలా సరదాగా మాట్లాడతారండి. మీరు కూడా అనేసారా? మా వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే మాట అంటారండి. సరదాగా మాట్లాడడం వరకేనా, లేదంటే ఇంకేమైనా సరదాలున్నాయా మీకు? సరదాలా అంటే? అదే సిగరెట్ తాగడం లాంటివి. నవ్వుతూ నవ్వుతూనే ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. అయ్యో రామచంద్ర, ఇది ఇంటర్వ్యూ కాదండి. నా కాబోయే భర్త ఇలా ఉండాలని నాకు కొన్ని కోరికలున్నాయి. అవి మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. లేకపోతే మిమ్మల్ని కాదు కదా, అసలెవ్వరిని పెళ్లి చేసుకోను. వెరీ ఇంట్రెస్టింగ్. మీ కోరికలు అంటే చెప్పండి. మీరు సిగరెట్ తాగకూడదు. సిగరెట్లా? అఫ్ కోర్స్ నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది. అయినా మీ కోరిక మంచిదే కాబట్టి మానేయడానికి ప్రయత్నిస్తా. మీరు మందు మరెటువంటివి కూడా తీసుకోకూడదు. నాకు అలవాటు లేదు, కానీ మనుషులు బాధలు మర్చిపోవడం కోసం తాగుతారు. అలాంటి మనుషులను చూసినప్పుడు మాత్రం నాకు సానుభూతి కలుగుతుంది. మీరు పరస్త్రీ వంక కన్నెత్తి కూడా చూడకూడదు. పరాయి ఆడదాని కోసం పరుగులు తీసేంత బలహీనుండి అనుకుంటున్నారా? ఓకే, నెక్స్ట్. అయ్యో రామచంద్ర, ఇలా మాట్లాడి మీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. ఏదో చిన్న డౌట్. అది చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. అది అలా అలా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ఓకే ఓకే, అలా పలకటం మీకు చాలా పుణ్యం. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీ కోరిక లిస్ట్ అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? చివరి కోరిక ఒకటి ఉంది. మీరు మగవారన్న అహంకారంతో ఎప్పుడూ నన్ను కొట్టకూడదు. అయ్యో రామచంద్ర, ఎందుకలా నవ్వుతున్నారు? అడగకూడని ప్రశ్న ఏమైనా అడిగానా? పెళ్లి కాని ఆడపిల్లకు ఇలాంటి కోరికలు ఉండకూడదా? ఉండొచ్చు, కానీ మగవారు మీరు భయపడేంతగా ప్రవర్తించరే. ఓకే, నా దృష్టిలో బారిన కొట్టే మగవాడు వట్టి ఎదవ. ఆ లిస్టులో మాత్రం నన్ను చేర్చకండి. భర్త అంటే భరించేవాడు కాదు, బాధ్యత కల మనిషి. ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నానో.